గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. తెలంగాణలో ఓల్డ్ సిటీ ఎంపీ సీటు కొంపల్లి మాధవీలత గారికి ఇచ్చారు. దీనిపైన రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాదమ్మా, ఇప్పుడు ఆ ఓల్డ్ సిటీలో నేను వెళ్ళాను చాలాసార్లు. అక్కడ డామినేషన్ ముస్లిమ్స్ ఉంది, పాత బస్తీ. కానీ 6 లక్షల నుంచి 8 లక్షల వరకు హిందూ జనాభా ఉన్నారు అని చెప్తున్నారు. ఆవిడే చెప్పారు. ఉన్నారు, చాలా గుళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని డంప్ యార్డ్స్లో ఉన్నాయి, కొన్ని దేవాలయాలు ఆల్మోస్ట్ లైక్ డంప్ యార్డ్స్. గుడి ఉంటుంది, గుడి చుట్టూ అంతా ముస్లిమ్సే ఉంటారు. ఓకే, మైక్ అది పెట్టడానికి ఉండదు. అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు హిందువులు లేకపోతే, హిందువులు ఓట్లు లేకపోతే ఆ గుడి ఎవరు బాగు చేస్తారు? గుడి లేకపోతే సంస్కృతి ఎలా నిలబడుతుంది? మీరు చూడండి, పోనీ చరిత్రలోకి వెళ్ళండి, ఎక్కడెక్కడ ముస్లిం డామినేషన్ పెరిగిందో అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయబడ్డాయా లేవా? పోనీ ఆ ఎప్పుడో జరిగిన కాలంలో దానికి సాక్ష్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. మొన్నేదో మనం 600 ఏళ్ళకే ఒక గుడి కట్టుకున్నాం అయోధ్యలో. బాబర్ అనే దొంగోడు వచ్చి దాన్ని కూల్చేస్తే మళ్ళీ మనం 600 ఏళ్ళకి కట్టుకున్నాం. మరి ఔరంగజేబు వాడు చేసింది కాశీ, అది త్వరలో విముక్తి అవుతుంది. ఇక్కడ ఏదో జోక్ ఉంటుంది హైదరాబాద్లో. ఏంటి ఆ జోకు? గంగా జమున తహజీబ్ ఏదో అంటుంటారు. అంటే ఏంటండి అర్థం? తెలియదు గురుగారు. గంగా జమున తహజీబ్ అంటే గంగా యమున ఎక్కడ కలుస్తాయి తెలుసా నీకు? త్రివేణి సంగమం అంటారు, ప్రయాగరాజ్, అక్కడ కలుస్తాయి. అంటే హైదరాబాద్ సంస్కృతి ఏంటంటే ముస్లింలైనా హిందువులైనా అందరూ గంగా యమునలో కలిసి ఉంటారు అని దాని అర్థం. ఓకే, మరి అలా కలిసి ఉన్నప్పుడు ఇది మాది కాదు కదా. అప్పుడు ఎవడో ఏదో చేశాడు, బుద్ధిహీనుడు, ఇది మీ గుడి మీకు ఇచ్చేస్తే అయిపోతుంది. అప్పుడు కదా వాళ్ళు భయ్యాలయ్యేది మనకి. అప్పుడు కదా గంగా జమున తహజీబు. అది మాది కాదు, కనబడుతుంది కదా, ఇచ్చేస్తే అయిపోతుంది. మోదీ గారు రీసెంట్గా ద్వారకాని దర్శించారు. అయోధ్య మందిరం, రామ మందిరం కానివ్వండి, అంటే సంక్షేమ పథకాలు అనేవి ఏవి పెద్దగా చేయకపోయినా ఇలాంటివి చేసేది కేవలం ఓట్ల కోసమే అని కొంతమంది వాదన. మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమం అంటే ఏంటి? నీ కిడ్నీ తీసి నీ ముందే అమ్మేసేసి నీ గిఫ్ట్లు ఇవ్వడమా? చెప్పండి. నీ కిడ్నీ తీసేసి దాన్ని నీ ముందే అమ్మేసి నీకు గిఫ్ట్లు ఇవ్వడం, దాంట్లో సంక్షేమం ఉంది, క్షేమం ఉంది కదా. క్షేమం ఎక్కడుంది అందులో? మన సంస్కృతి, మన సాంప్రదాయం 1000 ఏళ్ల క్రితం నష్టపోయిన వాటిని వెనక్కి తీస్తున్నారు. ఇప్పుడు 370 ఆర్టికల్ 70 ఏళ్ళు కొన్ని లక్షల మంది నిరాశ్రయం చేసింది, కొన్ని లక్షల మంది చంపేలా చేసింది. పనికిమాలిన ఆర్టికల్ అది. ఈ పనికిమాలిన పార్టీ ఒకటి, అదే కొన ఊపిరితో ఉంది పనికిమాలిన పార్టీ, 150 ఏళ్ల పార్టీ. మేము మళ్ళీ వెనక్కి తెస్తా ఉంటుంది. ఏం మాట్లాడాలి మనం? ఏం మాట్లాడాలి? ఎంఆర్పికి ఎంపీఆర్కి తేడా తెలియనోడు పప్పుగాళ్ళు. పొద్దున్నే లేచి స్టవ్ మీద బొగ్గులేసి టీ పెట్టుకుంటాడంట, తెలుసా పప్పు? ఆ స్టవ్ మీద బొగ్గులేసి టీ కాస్తాడు వాడు పరిపాలకుడు. ఇంకెలా ఉంటుందంటారు? పొద్దున్నే లేకపోతే మీరేంటి ఆ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు, మీరు అన్నం కూడి లేకుండా సత్తారో అంటాడు వీడు. అందుకు కదా తండ్రి వలె పరిపాలించేవాడు కావాలి. క్యారెక్టర్ లేనోడు వాడు ఆ పొజిషన్కి వస్తే ఎలా ఉంటుంది అంటారు? వాడు తండ్రి కాదు. తండ్రి తాతలు క్యారెక్టర్లు ఏమిటో మనకి తెలియదు. మనకు తెలుసు, తెలియదు ఏమిటి? సీట్ ఇచ్చారు, ఇంతవరకు బాగుంది మాధవీలత గారికి. ఆవిడ చెప్పినటువంటి 6 లక్షలు 8 లక్షలు హిందువులు ఆవిడకి సపోర్ట్ చేసి గెలిపిస్తారంటారా? ధర్మం ప్రధానంగా ఆలోచిస్తే,
దేశం ప్రధానంగా, దేవాలయం ప్రధానంగా ఆలోచిస్తే, సపోర్ట్ చేస్తే ఆవిడ ఏం చేయాలనుకున్నా చేస్తుంది. ఉదాహరణకి ఆవుని ఈ హైదరాబాద్లో కోసుకు తినడానికి ఒక రోజు ఉంది. ఏంటది? బాగా ఎక్కువ కోసే రోజు బక్రీద్. అప్పుడు జిహెచ్ఎంసి ఏర్పాట్లు చేస్తుంది. ఏంటి ఏర్పాట్లు అంటే తెలుసా? కవర్లు అవి పెడుతుంది, డస్ట్బిన్లు అవి పెడుతుంది, వాటర్ ట్యాంకులు అవి పెడుతుంది, రక్తం అది క్లీన్ చేయడానికి. మన పండక్కి మనకు ఉపన్యాసాలు ఇస్తుంటారు పర్యావరణవాదులు. ఏమని? వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాలి, మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఆ ఒక్కరోజే, ఆ వారం రోజులు ఇన్ని ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి బ్లడ్లెస్ బక్రీద్ ఎందుకు చెప్పట్లేదు? మీకు తెలిసే ఈ మధ్య కువైట్లోనూ దుబాయ్లో టన్నుల కొద్దీ ఆవు పేడ పంపించింది భారతదేశం, తెలుసా? ఎడారిలో వాళ్ళు ఖర్జూర పంట పండించడానికి ఆవు పేడ పట్టుకెళ్ళారు. టన్నుల కొద్ది, షిప్పుల్లో టన్నుల కొద్ది పేడ. గోమయే వసతే లక్ష్మి అన్నారు. గోమయం అంటే పేడ. గోవుని గోమాలక్ష్మి అంటారు. ఎందుకంటారు? ఆ పేడలో ఆరోగ్యం ఉంది. ఆ పేడలో నుంచి వచ్చే గ్యాస్తో మనం బళ్ళుగా నడపగలిగితే ఓజోన్ పొర ఆల్రెడీ బొక్కబడిందా, అది పూర్తిపోద్ది, ఫిల్ అయిపోద్ది. ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు. కానీ ఆవులు రోజు తినేస్తే, రోజు చంపేసి ఎక్స్పోర్ట్ చేసిస్తే, దానికోసం కబేలాలు పెడితే, ఓపెన్గా పబ్లిక్లో చెప్తున్నాను, ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులకు సంబంధించింది.